మేఘనాని తన ఫ్రెండ్స్ రెస్టారెంట్‌కి వెళ్దామని బ్రతిమలాడుతూ ఉన్నారు. కానీ మేఘనాకి అస్సలు ఇష్టం లేదు. రెస్టారెంట్‌కి ఎందుకు? మీకంతగా పార్టీ కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఇస్తాలే అంటూ ఉంది. కానీ మరీ అంతలా అడిగేసరికి ఒప్పేసుకోవాల్సొచ్చింది. సర్లే వెళ్దాం. కానీ ఏ రెస్టారెంట్ అని మాత్రం నేనే చెప్తాను అంది. తన ఫ్రెండ్స్ హమ్మయ్య అనుకున్నారు. వెయిట్. అసలు ఇదంతా మీకు ఎలా అర్థమవుతుంది? మేఘన ఏదో సాధించేసింది, సో ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు అనా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తన ఫ్రెండ్స్ తనని పార్టీ అడుగుతుంది తన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి కాదు, తనని ఇన్సల్ట్ చేసి బాధ పెట్టడానికి. అసలు విషయం ఏంటంటే మేఘన లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. అంటే తెలిసిందేగా, పేరెంట్స్ ఇన్కమ్ మొత్తం మన చదువులకి అండ్ లైఫ్ స్టైల్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకేమైనా మిగిలి సేవింగ్స్ చేద్దాం అనుకునే లోపల ఖచ్చితంగా ఏదో ఒక అవసరం వచ్చి అవి కూడా ఖర్చు అయిపోతాయి. అలాంటి మన మేఘనాకి చాలా ఆశగా వాళ్ళ నాన్న పెద్ద కాలేజ్లో అడ్మిషన్ తెచ్చారు. ఒకే ఒక కూతురు అవటంతో అన్నీ బెస్ట్ ఇవ్వాలి అనుకునేవారు. మేఘన కూడా స్టార్టింగ్ హ్యాపీగానే అనిపించినా ఫీ స్ట్రక్చర్ చూశాక కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ ఈ 4 ఇయర్సే కదా, మంచి జాబ్ వచ్చాక అమ్మా నాన్నకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకుంది. క్లాస్లో మేఘన ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. తన బెంచ్మేట్ పేరు లాస్య. లాస్య చాలా రిచ్, వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి. మేఘన లాస్య మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ మేఘన వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి లాస్యాకి ఏమీ తెలీదు. ఎందుకంటే ఆ కాలేజ్లో 90% అందరూ రిచ్ కిడ్సే. తన గురించి తెలిస్తే ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో అని భయం మేఘనాకి. కానీ చదువులో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేది కాదు. మేఘన లాస్యతో తప్ప ఇంకెవరితో అంతగా మాట్లాడేది కాదు. లాస్యకి వేరే ఫ్రెండ్స్ ఉన్నా కూడా మేఘనాతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేది. కానీ లాస్య ఫ్రెండ్స్ అయిన రూపా అండ్ ప్రీతికి మాత్రం మేఘన అంటే కోపం. లాస్య వాళ్ళకి కాకుండా మేఘనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం తట్టుకోలేకపోయేవారు. లాస్యకి చాలాసార్లు మేఘన గురించి తప్పుగా చెప్పడానికి ట్రై చేశారు. కానీ లాస్య చాలా తెలివైన అమ్మాయి, అసలు అవన్నీ పట్టించుకునేదే కాదు. అలాంటి సిచ్యువేషన్లో మేఘనాని రోడ్ పక్కన షాప్లో చూసింది రూప. తను అక్కడ ఎందుకు ఉంది అని ఎంక్వైరీ చేసే టైంలో ఆ షాప్ మేఘన వాళ్ళదే అని అండ్ ఆ షాప్ తప్ప వాళ్ళకి ఇంకేం ప్రాపర్టీస్ బిజినెస్లు ఏం లేవని రూపాకి తెలిసిపోయింది. వెంటనే ప్రీతికి కూడా చెప్పేసింది. కానీ ఆ విషయం డైరెక్ట్గా లాస్యకి చెప్తే ఇంకా సింపతి పెరిగే ఛాన్స్ ఉంది. ఆ విషయం చెప్పకుండా ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేసి లాస్య అండ్ మేఘన ఫ్రెండ్షిప్ని పాడు చేయాలి అనుకున్నారు. తర్వాత రోజే లాస్య దగ్గరికి వెళ్ళి, లాస్య ఏంటి, మేఘన అసలు తనకి మిడ్లో మంచి మార్క్స్ వచ్చినా కూడా పార్టీ ఇవ్వలేదు, కనీసం స్కాలర్షిప్ వచ్చినప్పుడైనా ఇవ్వాలి కదా, నేను చూడు పాస్ అయితే చాలు ఫుల్గా పార్టీ ఇచ్చేశాను, పద వెళ్ళి అడుగుదాం అంది ప్రీతి. లాస్యకి కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు సడన్గా పార్టీ ఏంటి? అయినా మేఘనాకి పార్టీలంటే ఇష్టం ఉండదు. నేను రమ్మంటేనే రాదు, ఇంక తనెలా ఇస్తుంది, వదిలే ప్రీతి అని చెప్పింది. కానీ ప్రీతి అస్సలు వినలేదు. ఎలాగోలా లాస్యని కన్విన్స్ చేసింది. ఇద్దరూ వెళ్ళి మేఘనాని అడిగారు. మేఘన, నీకు స్కాలర్షిప్ వచ్చింది కదా, ఈసారైనా పార్టీ ఇవ్వచ్చు కదా అని అడిగింది ప్రీతి. లాస్య కూడా అవును అన్నట్టుగా తల ఊపుతూ, మేఘన, నాకు కూడా నీ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఎలాగో మేం పార్టీ ఇస్తే నువ్వు రావు కదా, సో ఈసారి నువ్వే ఇవ్వు అని రిక్వెస్టింగ్గా అడిగింది. లాస్యకి ప్రీతి రూపా ప్లాన్ తెలియకపోయినా దాంట్లో ఒక మెయిన్ రోల్ ప్లే చేసింది. ఫస్ట్ టైం లాస్య అలా అడిగేసరికి మేఘనాకి ఒప్పుకోక తప్పలేదు. అదండి విషయం. అలా మొత్తానికి ప్రీతి రూపా అనుకున్నది అనుకున్నట్టు సాధించారు. మేఘన ఏమో ఏ రెస్టారెంట్లో కొంచెం ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయని తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. సండే రానే వచ్చింది. రూపానే అందరినీ పికప్ చేసుకుంటా అని చెప్పింది. ఈ పార్టీ విషయం ఇంట్లో చెప్పింది మేఘన. వెంటనే వాళ్ళ నాన్న 5,000 రూపీస్ ఇచ్చారు. తన సేవింగ్స్ ఒక 2,000 ఉండడంతో మేఘన కాస్త ధైర్యంగానే ఉంది. రూపా ఫ్రెండ్స్ ముగ్గురిని పికప్ చేసుకుంది. కానీ మేఘన చెప్పిన హోటల్కి తీసుకెళ్లకుండా 5 స్టార్ హోటల్కి తీసుకొచ్చింది. ఎందుకంటే రూపా ప్రీతి ఈ విషయం ముందే డిస్కస్ చేసుకున్నారు. మేఘనాకి భయం స్టార్ట్ అయింది. అయ్యో, ఈ హోటల్కి తీసుకొచ్చారేంటి, అసలు మనీ సరిపోతాయా అని అనుకుంటూ ఉంది మనసులో. కానీ ఆ విషయం బయటకు చెప్తే ఎక్కడ ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందేమో అని సైలెంట్గా ఉండిపోయింది. రూపా ప్రీతి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే మేఘన, నువ్వు లాస్య లోపలికి వెళ్ళండి, నేను ప్రీతి కార్ పార్క్ చేసి వస్తాం అని చెప్పింది రూపా. సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళారు. తర్వాత నలుగురు కలిసి తినేసి లాస్ట్లో బిల్ అడిగారు. ఆ సెకండ్లో వాళ్ళకి మేఘన ఫేస్లో టెన్షన్ కనపడలేదు. సర్లే బిల్ చూశాక కనపడుతుంది అని రూపా ప్రీతి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. బిల్ వచ్చింది. టోటల్ 26,000.
కానీ మేఘన మాత్రం చాలా క్యాజువల్గా కార్డు ఇచ్చింది. వెయిటర్ బిల్ పే చేసి కార్డు కూడా రిటర్న్ ఇచ్చేశాడు. ఇదంతా చూసి ప్రీతి అండ్ రూపాకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే లాస్య వాళ్ళని చూసి నవ్వుతూ, ఏంటి రూపా, మీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? అవి తన సేవింగ్స్లే, ఎక్కువగా ఆలోచించకండి. తను సెకండ్ ఇయర్ నుండే ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. మీలాగా నాలాగా అన్నింటికీ పేరెంట్స్ సంపాదన పైన డిపెండ్ అవ్వట్లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ ఎన్ని వేసినా మా ఫ్రెండ్షిప్ని మీరేం చేయలేరులే. ఒకవేళ నిజంగానే తన దగ్గర మనీ లేకుండా ఇక్కడ ఇన్సల్ట్కి గురై ఉన్నా నేను తనకి సపోర్టే చేసేదాన్ని. మీరు ఫైనాన్షియల్గా రిచ్ అయి ఉండొచ్చు, కానీ మేఘన అన్నింట్లోనూ రిచ్చే. మన స్టేటస్ వేసుకునే బట్టల్లోనో లేక వాడే వస్తువుల్లోనో ఉండదు, మనం అవతలి వాళ్ళకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది అండ్ మన బిహేవియర్లో ఉంటుంది అని బుద్ధి చెప్పింది. ఎలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు మేఘన చాలా సంతోషపడింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ని విజిట్ చేయండి. మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి.